ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 121 అధ్యాయం 4వ వచనం. సామ్ 121 and verse 4. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. Behold, he that keepeth Israel shall neither slumber nor sleep. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రియులారా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాలంను చూసినాం. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. పిల్లరా, ఎట్లా ఉన్నారండి? ఇంట్లో అందరూ క్షేమంగా ఉన్నారా? కుటుంబాల్లో నెమ్మది కలిగి జీవిస్తున్నారా? దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఉంటుందో దేవుని యొక్క సన్నిధి మన నడిపిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి కుటుంబ సమేతముగా మరి ప్రార్థనా సహవాసం కలిగి ఉండండి. అప్పుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను మనం మన జీవితాల్లో చూస్తామండి. ఇక్కడ చూసినట్లయితే దావీదు మరి ఎక్కడెక్కడ చూశాడో నాకు తెలియదు, కానీ దేని వైపు చూసినప్పుడు తనకి ఎంత బలమండి, ఎంత శక్తి, ఎలాంటి నిరీక్షణ. అందుకంటున్నాడు, ఆ కొండల వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేని వైపు చూస్తున్నాం? మనం ఎవరి వైపు చూస్తున్నాం? ఇక్కడ చూసినట్లయితే దావీదు ఎప్పుడైతే మరి కొండల తట్టు పైకి దేని వైపు చూసినాడో అంటున్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అవునండి, తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎట్లాగ పరుగుపెట్టినాడు. సౌలు తరున్నప్పుడు ఆయా రీతిలుగా తన జీవితాల్లో ఎన్నో దుఃఖ సమయములు అయినప్పటికీ అంటున్నాడు, నా దేవుడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి నా ప్రియ, నా ప్రియ సహోదరి, అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఒకవేళ ఏ భయం చేత, ఏ పిరిగితనం చేత అభద్రత ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ గొప్ప దేవుని వైపు చూసినట్లయితే, సహాయం చేసే దేవుని వైపు చూసినట్లయితే ఎలాంటి శాంతి, సమాధానము, నెమ్మది ఇస్తారు. కాబట్టి ఆయన వైపు చూద్దాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు నాయనా. నీ మంచి దేవుడవు, అందరికీ ఉపకారివి, కునుకవు, నిద్రపోవు, నిత్యము కాపాడే దేవుడవు. ఎప్పుడైతే విశ్వాసం కలిగి మీ వైపు చూస్తామో ఇలాంటి ఆశీర్వాదాలు మేము పొందుకుంటాం. ప్రభువా, మీ వాగ్దానాన్ని వ్యక్తిగతంగా ప్రతి కుటుంబంలో నెరవేర్చండి. యేసు ప్రభువా, మీకు ఉన్నతమైనటువంటి ప్రేమను మా పట్ల చూపెట్టినారు. కాబట్టి మీ వైపు చూసి ఈ యొక్క నిరీక్షణ కలిగి ఆత్మీయంగా, శారీరకంగా మేలు పొందటానికి, బలం పొందటానికి సహాయం ఇచ్చిమని మరొకసారి నేను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అనే వాగ్దానాన్ని పట్టుకుని విజయం పొందడానికి సహాయం ఇచ్చిమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Psalm 121 and verse 4, the Bible says, "He who keeps Israel shall neither slumber nor sleep." This verse is a comforting reminder of God's constant presence and care. While we may feel tired or even forgotten at times, God is never off duty. He does not slumber. He does not sleep. He is always watching over us, guiding, protecting, and sustaining. My friends, let us keep our trust and hope in this God who neither slumber nor sleep. Amen.